ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మారుతున్నటువంటి పరిస్థితులండి. చిన్న ఫోన్, సెల్ ఫోన్‌కి సంబంధించినటువంటి ఛార్జర్ దగ్గర నుంచి ఇంట్లో ప్రతి ఒక్క పరికరానికి సోలార్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్ళకి గూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే సోలార్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలైతే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అనేక గవర్నమెంట్ ప్రాజెక్టుల దగ్గర ఈ సోలార్ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇంటిపై రూఫ్‌లో ఏర్పాటు చేసే సోలార్‌నే మనం ఇప్పటివరకు చూడటం జరిగింది. నీటిపై తేలాడుతున్నటువంటి సోలార్ ప్యానెల్స్‌ని ఎంతో అద్భుతంగా ఒక వైవిధ్యమైనటువంటి దాంట్లో రూపొందించినటువంటి పరిస్థితి సంగం జాగర్లమూడిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ వేకి వెళ్ళేటటువంటి దగ్గర చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంగం జాగర్లమూడి అంటే 500 కిలో వాట్ల లోడింగ్ ఉన్నటువంటి సోలార్ ప్లాంట్‌ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అఫైర్స్, అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యుఎన్ఐడిఓ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడికి వెళ్దాం. అసలు అది ఎట్లా ఏర్పాటు చేశారు, ఎంత అద్భుతంగా ఉంటుందనేది కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం జాగర్లమూడి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నీటిపై తేలాడేటటువంటి ఈ సోలార్ ప్యానెల్స్ని మనం గమనించవచ్చు. ఒకసారి చూడండి, ఎంతో వైవిధ్యంగా, అంటే సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే అనేక విధాలుగా కూడా వీటిని ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానెల్స్ ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ని, అంటే వాటర్కి ఇబ్బంది ఉండదు, ఇక్కడ నీటికి ఎలాంటి సమస్య లేకుండా వీటిని ఉపయోగించుకున్నారు. ఇక్కడ 500 కిలోవాట్స్, మెగా కిలోవాట్స్కి సంబంధించినటువంటి ఈ కరెంటు ఉత్పత్తి అనేది ఇక్కడ జరుగుతుంది. మొత్తం సంవత్సరానికి వచ్చి 7 లక్షల కిలోవాట్ల విద్యుత్ అనేది ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, నీటి ఫ్లోటింగ్కి ఇబ్బంది ఉండదు. ఆ నీటి ఫ్లోటింగ్ ఎంత హైట్ వస్తే అంత హైటు ఇవి పైకి వస్తూ ఉంటాయి, ఊగుతూనే ఉంటాయి వాటర్లో. కానీ నీటిపై తేలాడుతూనే సూర్యరశ్మి ద్వారా వాటి యొక్క హీట్ని జనరేట్ చేసుకొని విద్యుత్తుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా సోలార్ విద్యుత్ అనేది రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలు కానీ, లేకపోతే అవసరాలకు మించి విద్యుత్ ఉపయోగంలో నష్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటి వల్ల, సోలార్ ప్యానెల్స్ వల్ల చాలా ఉపయోగకరం మారుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా ఎక్కడ ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటే అక్కడ వీటి యొక్క ఉపయోగాన్ని వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ ఈ రిజర్వాయర్ దగ్గర వీటిని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ అవసరాల వరకు క్లియర్గా ఇది సరిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పంప్ హౌస్ని రన్ చేయాలన్నా, లేకపోతే రిజర్వాయర్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అవి చేయాలన్నా కూడా చాలా వరకు విద్యుత్ అవసరం అవుతుంది. అవన్నీ కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. ఒకవేళ స్టాండ్లు వేసి వాటికి చాలా ఖర్చు ఉంటుంది, కానీ ఇది చాలా ఖర్చు కూడా తక్కువగా ఉంటుందనే విధంగా అధికారులు చెప్తున్నారు. ఏదైనా కూడా ఒక ప్రయోగం అనేది చేయడం జరిగింది, అది చాలా గ్రాండ్ సక్సెస్గా ముందుకు వెళ్తుందనే విధంగా అధికారులు చెప్తున్నారు. నీటిపై తేలాడేటటువంటి ఈ సోలార్ ప్యానెల్స్ అనేది ఇక్కడ ఈ అవసరాలకైతే చాలా అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నీరు కూడా ఇక్కడి నుంచి గుంటూరుకి సప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఇక్కడి నుంచే ఎక్కువగా గుంటూరు వర్షాకాల అవసరాలకు కానీ, లేకపోతే మిగిలినటువంటి ఇంట్లో వాడుకునే ప్రతిదానికి కూడా ఇక్కడి నుంచే పంప్ హౌస్ ద్వారా పంపిణీ చేస్తారు. అప్పుడు వీటి హైట్ కూడా ఈ హైట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు కొంత తక్కువగా ఉన్నప్పటికీ నీళ్లు పెరిగే కొద్దీ పైకి పెరుగుతాయి. సూర్యరశ్మిని గ్రహించే విధంగా వీటిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది నీటిపై తేలాడేటటువంటి సోలార్ ప్యానెల్స్కి సంబంధించినటువంటి అంశం. ఇలాంటివి రానున్న రోజుల్లో మరిన్ని కూడా చేయాలనే విధంగా గవర్నమెంట్ అయితే ఆలోచన చేస్తుంది. సోలార్ వినియోగం ఎక్కువగా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచనగా కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, సంగం జాగర్లమూడి నుంచి.